కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ తాండవం మూవీ అయితే విలయ తాండవం చేస్తుందన్నమాట. సో అది మనందరికి తెలిసిన విషయం. సో ఫస్ట్ డే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కలెక్షన్స్ సునామీ అయితే కురుస్తూ ఉంది. అండ్ ఎక్కడ కూడా తగ్గేది లేదంటే ఇలాంటి కలెక్షన్స్ మన అఖండ 2 బాలయ్య బాబు గారి కెరీర్ ది బెస్ట్ కలెక్షన్ చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా తగ్గేది లేదంటే 50 డేస్ 50 సెంటర్స్ లో ఆడిందనమాట. ఇప్పుడైతే సో అదొక సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది అనమాట అఖండ 2 బాలయ్య బాబు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య బాబు గారి కెరియర్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏది ఈ 2025 లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలన్నమాట. 50 డేస్ 50 సెంటర్ లో సో ఇప్పటి వరకు ఆడించారంటే గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలన్నమాట. థియేటర్స్ యాజమాన్యానికి అంత గట్స్ ఉంది. సో మూవీని ఇది ఎక్కడ కూడా తీసేయకుండా, ఎందుకంటే అంత బాగా ఉంది కాబట్టి సో మూవీ అంత కలెక్షన్స్ ని అంత సో రెవెన్యూ జనరేట్ చేసి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా సో కొన్ని మెయిన్ థియేటర్స్ చిన్న ఉన్నాయి ఇంకా ఆడుతూనే ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నా కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ ఎక్స్పీరియన్స్ వేరు అనమాట. నెట్ఫ్లిక్స్ వేరు అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు అనమాట. సో నెట్ఫ్లిక్స్ చాలా హల్చల్ చేసింది అనమాట. సో చాలా స్టేట్స్ లో చాలా కంట్రీస్ లో సో అది మూవీ అనేది రిలీజ్ చేసి చాలా బాగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా బాగా సో సంచలనం క్రియేట్ చేసింది. అలాగే ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీ తర్వాత అయినా ఉన్నా కానీ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 50 డేస్ లో మన బాలకృష్ణ గారి కెరీర్ అనేది ది బెస్ట్ మూవీ. సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. సో అడప 2 lakhs 4 lakhs అలాగా కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన మూవీ. సో ఇప్పుడు ఈ రోజుకైతే సో ఈ రోజుకి 50 డేస్ అలాగే 50 సెంటర్స్ లో అయితే ఇప్పటి వరకు ఆడుతూ ఉందన్నమాట. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఆయన నటనకి ఆయన గ్రేస్ కి ప్రతి సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. 2 సినిమాలు హిట్ అవుతూనే ఉన్నాయి. ఆ హిట్ అయిన సినిమాలు కూడా చాలా బాగా పాపులర్ అయింది. సో చాలా ఘన విజయాన్ని అఖండ 2 సాధించిన ఘన విజయాన్ని ఇంకా ఏ మూవీస్ సాధించలేని చెప్పుకోవచ్చు. ఇది బాలయ్య బాబు గారి కెరీర్లో నాకు తెలిసినంత వరకు అయితే. సో మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా మంది కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు బాలయ్య బాబు గురించి. ఆయన స్టామినా వేరు, వేరే వాళ్ళ స్టామినా వేరు. ఈయన బాలయ్య బాబు సో డైలాగ్స్ కి మెచ్చుకోవచ్చు అనమాట. నాకైతే అది బాగా నచ్చింది బాలయ్య బాబు డైలాగ్స్ అయితే. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.